చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతానేమో కానీ కృష్ణవేణిని మాత్రం భార్యగా యాక్సెప్ట్ చేయను. వంశీ స్నిగ్ధల పెళ్లి చేస్తాను తల్లి. రేపు తెల్లారితే సమాధి తెరుస్తాం. సమాధి తెరిచే సమయానికి భంభం భోలేనాథ్ గురూజీ వస్తారు. రేపు ఏం జరుగుతుందో ఊహించటం కష్టంగా ఉంది. 2 రోజుల నుంచి సమాధి నుంచి ఎటువంటి శబ్దాలు రావట్లేదు. గురువుగారి పరిస్థితి ఎలా ఉందో, రేపు ఏం వినాల్సి వస్తుందో, రేపేం చూడాల్సి వస్తుందో. నేను మాత్రం గురువు గారికి జరగరాందేదైనా జరిగితే మాత్రం ప్రాణాలతో ఉండను. అసలు ఆ చిన్నమ్మ దేవి వల్లే మన నాయకుడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మన గురువు గారు విజయం సాధించి సమాధి నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది విశ్వంబరా? మహాశక్తుల్ని ప్రసన్నం చేసుకొని ఆయన అనుకున్న పగ సాధించి అన్నింటినీ శాసించగల చక్రవర్తి అవుతాడు. ఎప్పుడు తెల్లారుతుంది? బంబం భోలేనాథ్ గురూజీ ఎప్పుడు వస్తారు? సమాధి ఎప్పుడు తెరుస్తారు? అసలు తలుచుకుంటుంటే నా కాలు చేతులు ఆడడం లేదు. అమ్మవారి సమక్షంలో స్నిగ్ధ వంశీల పెళ్లి నిర్ణయం తీసుకున్నాను సృజన్. నో నో నువ్వు నో అన్నా ఎస్ అన్నా నేనొకసారి నిర్ణయం తీసుకున్నాక అదే ఫిక్స్. నా కొడుకు 20 ఏళ్లు చీకట్లో మగ్గిపోయాడు. ఈరోజు అమ్మా నాకిది కావాలి అన్నాడు. ఈ ప్రపంచంలో ఏదైనా సరే వాడి కోసం తీసుకొస్తాను. ఆడుకోవడానికి బొమ్మైనా సరే, శివుడి జటాజూటంలో ఉన్న గంగైనా సరే వాడి కోసం ఈ అమ్మ పోరాడి తీసుకొస్తుంది. వాడి నిర్ణయాన్ని ఈ అమ్మకు వదిలేశాడు అంటే నా మీద వాడికెంత గౌరవం. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రత్న, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. నా కొడుకు కోసం నేను ఏది చేసినా రైటే. మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను. నీలో తల్లి డామినేట్ చేస్తుంది. నువ్వు అత్తవన్న సంగతి మర్చిపోయావు. నా కొడుకు కోసం అన్నీ మర్చిపోయాను. వాడు నన్ను అమ్మా అని పిలిచాడు. ఈ జన్మకిది చాలు. ఇప్పుడు తల్లిగా వాడికేం కావాలో అది ఇవ్వాలి. అంతే. నేనింకేం ఆలోచించను సృజన్. నీ ఆలోచన దుర్మార్గం. నీ నిర్ణయం మహాపాపం. పెళ్లి అంటే తమాషాగా ఉందా నీకు నీ కొడుక్కి? గతం మర్చిపోయిన వాణ్ణి ఓపిగ్గా మళ్ళీ మామూలు మనిషిని చేసి కోడలు కొడుకును కలపాలన్న ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వాడికే కాదు, ఈ కుటుంబానికి మంచిది కాదు రత్న. ఈ కుటుంబానికి ఏం కావాలో, ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు సృజన్. నువ్వు నీ కొడుకు ప్రేమలో గుడ్డిదానం అయిపోయావు రత్న. నా కొడుకు కోసం నేను గుడ్డిదాన్ని అయిపోయినా పర్వాలేదు సృజన్. కొడుకు 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 నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావడం లేదు. కృష్ణవేణికి ఏం సమాధానం చెప్తావు? లక్ష్మీనారాయణ ఫ్యామిలీకి కృష్ణవేణి నచ్చకపోవచ్చు, వాళ్ళు దూరం పెట్టొచ్చు, కానీ వీరభద్రం ఉన్నాడు. కృష్ణవేణిని మీరంతా ఇంటి నుంచి బయటికి పంపించినప్పుడు అతను ఎలా స్పందించాడో చూసావు కదా. మరి వీరభద్రానికి ఏం సమాధానం చెప్తావు? సొసైటీకి ఏం సమాధానం చెప్తావు? కొడుక్కి 2వ పెళ్లి చేస్తున్నానని చెప్తావా? అంతేకాదు, నువ్వు స్నిగ్ధతో వంశీ పెళ్లి చెయ్యాలంటే కృష్ణవేణికి విడాకులు ఇవ్వాలి.
అది మర్చిపోయావా? స్నిగ్ధ వంశీల పెళ్లి ఒప్పుకొని కృష్ణవేణి విడాకులు ఇస్తుందా? కొడుకు ఆ స్నిగ్ధ మీద ముచ్చట పడగానే నువ్వు తీసుకొచ్చిస్తానని ఛాలెంజ్లు చేస్తే కొడుకు పెళ్లి అయిపోతుందా? నువ్వు ఆ పెళ్లి చేయగలవా? పెళ్లి అంటే నీకు నీ కొడుక్కి అంత సింపుల్ అయిపోయిందా? సృజన్, ఏంటి ఈ రత్నప్రభాదేవి అంటే మరీ అంత చులకనగా తీసి పారేస్తున్నావు? నా సంగతి మీకు తెలీదా? అరవింద్ అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు గ్రాండ్ గా పార్టీ ఇచ్చాం. ఆ పార్టీలో అనుకోకుండా వంశీ వచ్చి గొడవ పెరగడంతో అందరూ వంశీని పిచ్చోడు పిచ్చోడు అన్నారు. పిచ్చోడ్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నెల రోజుల్లో నా కొడుక్కి చందమామని తెచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశాను. నెల రోజుల్లో కృష్ణవేణిని తెచ్చి వంశీకి పెళ్లి చేశాను. ఇప్పుడు చెప్పండి, పిచ్చివాడిగా ఉన్నప్పుడే నా కొడుక్కి పెళ్లి చేశాను. ఇప్పుడు స్నిగ్ధతో పెళ్లి చేయలేనా? నా కొడుకిప్పుడు 2,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి 1,00,000 కృష్ణవేణిలు, 1,00,000 స్నిగ్ధలు వెయిటింగ్ లో ఉన్నారు. వంశీ స్నిగ్ధల పెళ్లి చెయ్యలేనా? స్నిగ్ధ వంశీల పెళ్లి ఆపేదెవరు? ఆపేదెవరు? వంశీ స్నిగ్ధల పెళ్లి నేనాప్తాను. వంశీ స్నిగ్ధల పెళ్లి జరగదు. నేను బతికుండగా స్నిగ్ధ వంశీల పెళ్లి జరగనివ్వను. చూడు, నువ్వెలా పెళ్లి చేస్తావో నేను చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. మీరు హెచ్చరించినా, బెదిరించినా, భయపెట్టినా స్నిగ్ధతో వంశీ పెళ్లి జరిగి తీరుతుంది. ఈ రత్నప్రభాదేవి ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అదే ఫిక్స్. నాన్న వంశీ, వంశీ! పిలిచావమ్మా? నాన్న వంశీ, స్నిగ్ధ నీకు నచ్చిందా? నచ్చిందమ్మా. నువ్వు ఎస్ అంటే పెళ్లి చేసుకుంటానమ్మా అని అడిగావు కదా? అవునమ్మా, నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నానమ్మా. నాన్న వంశీ, నీకు స్నిగ్ధకు పెళ్లి చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే ఈ నిర్ణయం మీ నాన్నగారికి కూడా చెప్పాను. ఆయనకి నా నిర్ణయం నచ్చలేదు. నాన్నగారు, నేను మీకు ముందే చెప్పాను, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం ఒప్పుకోవాలని. సో మీరు కూడా అమ్మ నిర్ణయానికి రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్ నాన్నగారు. ఈ అమ్మ నీకోసం ఏమైనా చేస్తుంది నాన్న. వద్దు నాన్న, శ్రీమాన్ యార్లగడ్డ వంశీకృష్ణ ఈ జమీందారి ఇంటి వారసుడు. ఒక్క దేవుడి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర తలదించకూడదు. అది ఈ అమ్మ కోరిక.
కురిసేవానే కురిసే ఇది ప్రేమనుకోనా ఎదనే ఎదనే తడిపినవానా స్నిగ్ధ, ఏ క్షణమైతే నిన్ను చూశాను ఆ క్షణమే నా మనసంతా నిండిపోయావు. ఎప్పుడైతే నిన్ను టచ్ చేశానో అప్పుడే నా ఒళ్ళంతా గాల్లో తేలిపోయినట్టయింది. నువ్వు నన్ను కౌగిలించుకున్నప్పుడు నన్ను నేను మర్చిపోయాను. నాలో ఎప్పుడూ కలగని అనుభూతి కలిగింది. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నా ఆనందానికి అంతులేదు. మనం పెళ్లి చేసుకుందామని చెప్పినప్పుడు సంతోషంలో ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందాం. అంటే ఇది కళ? నిజంగా ఇది కళ కాదు. వంశీ నా దగ్గరకొచ్చి చెప్పబోయే దృశ్యం. ఇది కళగా వస్తేనే ఇంత బాగుంది. నిజమైతే ఇంకెంత బాగుంటుందో. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో ఏమైంది మయూరి? ఎందుకంటే ఆనందం? ఇదిగో నీకు మూడొచ్చి టెంప్ట్ అయినట్టున్నావు. కావాలంటే నన్ను హక్ చేసుకో, అంతేగాని ఇలా గిరగిరా తిప్పొద్దు. కళ్ళు తిరుగుతున్నాయి. నేను అనుకున్నది సాధించేశాను. ఇక ఆ కృష్ణవేణి క్లీన్ బౌల్డ్ అయిపోయింది. క్లీన్ బౌండ్ అయింది కృష్ణవేణి కాదు మయూరి, నేను. నా అవయవాలన్నీ అస్తవ్యస్తమైపోయినాయి నాయనా. పర్వాలేదు శశి, ఈ హ్యాపీ మూమెంట్ లో నీకు ఏ అవయవం డ్యామేజ్ అయినా నాకు మార్పించేయగల కెపాసిటీ ఉంది. అంత పని మాత్రం చెయ్యకు మయూరి. ఇంతకీ ఆ కృష్ణవేణి క్లీన్ బోల్డ్ ఎలా అయ్యింది మయూరి? ఈ మయూరి ఎత్తుకి కృష్ణవేణి చిత్తయింది. ఇప్పుడు ఆ వంశీ వేరే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుంటానంటున్నాడు. అంటే కృష్ణవేణి పని పూర్తిగా ఫినిష్. పళ్ళు కొట్టుకోవడానికి ఏరా అయితే అప్పుడు కృష్ణవేణి దగ్గర చచ్చినట్టు పడుండేవాళ్ళం. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర
బతికి చచ్చినట్టు పడుండాల్సిందేగా. ఎప్పుడు నీ నోటితో శుభం పలకవా? ఇంకోసారి ఇలాగే అశుభం పలికితే ఇప్పుడు కాళ్ళను తొక్కినట్టే నీ పీకను తొక్కుతా. వదిలే మయూరి, నొప్పి. అయినా నన్ను పూర్తిగా చెప్పనీకుండా ఇలా తొక్కేయడమేనా? ఏం చెప్తావ్ చెప్పు. కొత్తగా ఏ అమ్మాయి వచ్చినా నీ నాగమ్మ శపథానికి కృష్ణవేణి బలైనట్టే ఏదో ఒక శపథానికి బలవ్వాల్సిందే అని చెప్పే లోపలే తొక్కేశావు. నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో సారీ శశి. ముద్దిస్తావా? ముందొచ్చిన కళ ఇప్పుడు నిజం అవ్వబోతుంది. వంశీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు, పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. స్నిగ్ధ, ఎప్పుడైతే నేను టచ్ చేశానో అప్పటి నుంచి నాలో ఏదో తెలియని ఫీలింగ్. అప్పుడే నాకు అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని. స్నిగ్ధ, నాకు ఈ ప్రపంచంలో ఇద్దరి స్పర్శతో అనుభూతి కలిగింది. ఒకరు మా అమ్మ, ఇంకొకరు నువ్వు. మా అమ్మ స్పర్శ మాతృ ప్రేమానుభూతిని కలిగిస్తే నీ స్పర్శ నాకు ఏదో తెలియని ఫీలింగ్ అనిపించింది. అందుకే నీకు సడన్ గా ఏమీ చెప్పలేకపోయాను. కానీ అప్పటి నుంచి నా ఆలోచన నీ గురించి, నా ధ్యాస నీ మీదే. నువ్వే గుర్తుకొస్తున్నావు. నీతో గడిపిన క్షణాలే గుర్తుకొస్తున్నాయి. నా మనసులో ఎప్పుడు నీ గురించి. నాకిప్పటి వరకు ఎవరి మీద ఈ ఫీలింగ్ కలగలేదు. బిజినెస్లో ఫాస్ట్ డెసిషన్ తీసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ విషయంలో బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అందుకే నీకు రిప్లై ఇవ్వడానికి ఇంతగా ఆలోచించాను. ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. ఐ లవ్ యూ. I want to marry you. I am also same వంశీ గారు. మీరిదే చెప్తారని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మనమిద్దరం పుట్టిందే ఒకరి కోసం ఒకరం. మనల్ని ఎవరూ విడదీయలేరు, వేరు చేయలేరు. అవును స్నిగ్ధ, మనం పెళ్లి చేసుకుందాం.